ఒక కప్పు వాటర్, ఒక కప్పు బియ్యం పిండి. వాటర్ని బాయిల్ చేసుకోవాలి, కాస్త సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి దాంట్లో వేసిన చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. చేతికి ఆయిల్ రాసుకొని చేస్తే బాగుంటుంది. తర్వాత ఇడ్లీ పాత్రలో 12 నిమిషాల పాటు ఆవిరి పట్టాలండి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి ఏమో గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా దంచుకోవచ్చు అని నేను దంచుకున్నాను. తర్వాత ఏమో తాలింపు పెట్టాలండి. పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేస్తాం మనం దీనికి. దాన్ని తురిమి పెట్టుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకొని అన్ని దినుసులు వేసుకోవాలండి. కరివేపాకు ఇంకా ఇంగువ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కాసేపు ఇలా కలుపుకోవాలి, బాగా దూరంగా వేయించుకోవాలండి తాలింపుని. తాలింపుని దూరంగా వేయించుకున్న తర్వాత అల్లము ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ దాంట్లో వేసుకొని చేసుకోవాలండి. తర్వాత ఏం చేయాలంటే 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఇంకా పెసరపప్పు మిక్సీ వేసుకోవాలండి, వాటర్ లేకుండా. ఆ తర్వాత కొన్ని బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అది కొంచెం పొడి పొడిగా వస్తుంది. మధ్యలో ఉండలు కట్టకుండా అలా పొడి పొడిగా కలిపెడుతూ ఉండాలండి. తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. దాంట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఆవిరి పట్టించిన చిన్న బియ్యం పిండి బాల్స్ ఉన్నాయి కదండి, అవి మళ్ళీ దీంట్లో వేసుకుంటాం అనమాట. ఈలోగా మనం అంతా పొడి పొడిగా చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేసాం కదా, మంచి అరోమా వస్తుంది ఇప్పుడు. తర్వాత చిన్న బియ్యం పిండి బాల్స్ అన్నీ వేసేస్తాం అనమాట. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేసి ఆ ఫ్లేవర్ అంతా ఆ బాల్స్కి పట్టేలాగా ఉండాలండి. ఇది మనకి దూర ప్రయాణంలో బాగుంటుంది. దూర ప్రయాణం అంటే ఒక రాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు పచ్చి కొబ్బరి అవాయిడ్ చేసేస్తే మంచిది. సాయంత్రం పూట లేదా మార్నింగ్ పూట హాట్గా స్నాక్స్లో తినొచ్చు. ఇది అన్ని మన ఇంటి పదార్థం స్నాక్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.